फोन बंद बाबू ముందే బాగాలేడు మళ్ళీ ఫోన్ ఇస్తున్నారు చెన్నై తిరుపతి దుర్గయ్య పొగలు సాక్షిగా వధు తిరగని పను పూలు గట్టు తిరగని గనెర్లు సది తిరగని సంపెంగ వేరలు సకల సూత్రాల సావేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 గంటల భారతి గంగా 9 గంటల దంపడి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా నోనే కుండల ఉండే నలుపుల గంగా తినకుండల ఉండే తేటి గంగా పాలకుండల ఉండే పాతాల గంగా సొప్పవేళ్ళ తెప్పల గంగా గంగా నుండి గరి ఆగలే శివుడికి శివ పూజ లేదు పరమేశ్వరుని సేవ లేదు మా తల్లి పార్వతీదేవి పగల పార్వతీ పిగల మండదర జడల జాలాది గంగా రోమ రోమాల శంకర రామలింగం కారణ గజల గోడ దర్శనాలు కళ్య పరుషాలు ముగల బుద్ధ చంద్రనాథ నష్టిన ఛత్రకందాసులు పదనాగాస్కరించిన మాంకాళి మాయన్న చినేల భద్రాయక మధ్యదూరు దశలు మతం పల్లెది మంగనాల సగం పాటది భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడి 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేణులో వాడే సగం పాటవిది చంద్ర శాస్త్రం లేపిన కీర్తి జగమ్మ కీర్తి వాళ్ళమ్మ కీర్తి కోశమ్మ నకల్ మంగళసూత్రం చేసిన గోల్కణవ్యం విజయ్ కుమార కిన్నర జయించిన ఆనందేశు సత్యనారాయణ నా సాటిగా నా లాపలక దర్శన ఎరకల్ దేవించిన పుట్టిన రాములక సుందరి కరవించిన కైలాసవతి దమరాని కమరు కమాల జుడన బైలవని దీవాంగల కటన సకలం సదస్సుబాట నా బ్యాలెన్స్ ఇలది కనబడలవని దివర్షన కమరికి దీకోరికిన సారాని బగరన ససమైన ఆటన బాలన్ బగరాన బగరం దాన్ బడగంటన మాదిగింటి కూటానా పెద్దల నాటి పెద్దమంటి కండమారమంటి పల్లలమనంటి ఈడుగులమనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనంటి అనేక రూపం నల్లబోసినంటి గడలమనంటి సూదులమనంటి కలకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పిండుల వలను చందము 7 రకజలము ఏకంగా ఉన్నాము తల మీద దండ పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి ఇచ్చారు అమ్మా ఈసారి కొన్ని వర్షాలు ఈ జాతరకు పడుతూనే ఉన్నాయి అయినా ఈరోజు శాంతి అయింది నీకు ఈ జాతర ఎట్లా అనిపించిందమ్మా సంతోషంగా ఆనందంగా ఏటికొక్కసారి నాన్న సంతోషంగా ఆనందంగా అందుకుంటాను మీరు చేసిన పూజలన్నీ ఎంతో ఘనంగా అందుకున్నాను అమ్మా ఇప్పుడు రాబోయే కాలంలో కొంతమంది ఏంటంటే లేదా పిల్లలు కొంచెం ఏంటంటే కొద్దిగా కోపంగా ఏవేవో స్టెప్పులు తీసుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తుకి ఆటంకం కూడా స్టెప్పులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏమని చెప్తావు నువ్వు పిల్లలు తీసుకుంటున్నారని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని బాధపడుతున్నారనే కానీ మీరు మాత్రం అదుపులు పెట్టలేకపోతున్నారు కదా బాల బాలికలందరూ నల్ల పానకంసుల పానకం పుచ్చుకొని మత్తు పదార్థాలన్నీ పుచ్చుకొని మీరు పాడైపోతున్నారు కానీ మీకు మాత్రం పెడదారి వెళ్తున్నారు తల్లిదండ్రులకి ఏమని చెప్తావమ్మా ఇప్పుడు బాల బాలికలను కానీ మీరు మాత్రం సరి దారిలో చూసుకోవాలి మీరు నేను చేసినంత చేస్తావా
అమ్మా ఇప్పుడు రాబోయే కాలంలో వర్షాలు ఎట్లుంటది, ప్లస్ మనకి పంట కరెక్ట్ ఉంటుందా లేదా? రాబోయే కాలంలో కోరినండి వర్షాలున్నాయి, పాడి పంటలు సమృద్ధిగానే ఉన్నాయి. మీరు కోరిందంతా తప్పనిసరిగా నెరవేరు. ఇంకా ఏం చేయాలమ్మా నీకు? పండుగకి ఇంకా శాంతి అయింది, ఇంకేమన్నా చేయాలన్నా నీకు? నా వారం రోజు నాకు ఏటికొక్కసారే కాకుండా మాసం నాకు హోమం జరిపించండి. వారం రోజు నాకు 5 వారాలు నాకు సాగలు అర్పించండి. హోమం రోజు మటుకు నా గ్రామ ప్రజలందరూ నా కొల్లారి ముందుండి మీకు తోసిందల్లా చెయ్యండి. మీరు ధరలు చాలా పెరుగుతున్నాయమ్మా. ఇప్పుడు చాలా ఖర్చులు అయిపోయినాయి, ఆమ్దాని తక్కువైపోయింది, ఖర్చులు ఎక్కువైపోయినాయి. అందరికి ఏంటంటే లేదా ఎవరు చూసినా సెల్ ఫోన్లలో కంప్యూటర్లలో అందులో బిజీలు అయిపోయి ఏంటంటే లేదా మీరు చేతిలాగా చేసుకుంది మీరే కదా. మీరు ఎందుకు కోరిందల్లా కొంగు బంగారం చేసేది దుర్వినియోగం చేసుకుంటే నాది తప్ప? ఇప్పుడు లేదమ్మా, అందరికి చెప్పాలి. ఎందుకంటే లేదా వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా ఏంటంటే లేదా ఈ కంప్యూటర్లకి టెలిఫోన్లలో చిన్నపిల్లల నుంచి ఇదే పని పడుతున్నారు. దూరశ్రవణం వల్ల పాడైపోతారని అంటున్నారే కానీ మీదే కదా అది బాధ్యత, మీరు చేసిందే కదా. ఈ తల్లిదండ్రులకు అందరికి ఏదైనా ఒక మంచి సందేశం ఇవ్వమ్మా. మీరు ఇవ్వడం వల్లనే కదా వాళ్ళు పాడైపోయేది. అమ్మా మీ జాతర నమ్మొచ్చిన వాళ్ళందరికీ చల్లగా చూడాలమ్మా. సంతోషంగా ఆనందంగా నా గ్రామం బాగుండాలి, మా గ్రామం అంతా బాగుండాలి. నా గ్రామ ప్రజలందరూ సుఖ శాంతులతోటి వర్ధిల్లేలా చూసుకునే భారం నాది. తల్లికి